వాటికి ఈవినింగ్ న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసుకున్నట్టయితే అన్నా డీఎంకే రాజ్యసభ ఎంపీ సి వేణుగోపాల్ షణ్ముఖం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు హీరోయిన్ నయనతార కావాలని ఈ కోరికను తీరుస్తారా అని సీఎం స్టాలిన్ను ఆయన ప్రశ్నించారు. ఎవరికైనా నయనతారను పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆ కోరిక ఇక సీఎం నెరవేరుస్తారని ఆయన పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ తాజాగా ప్రకటించినటువంటి మీ కళను మాతో చెప్పండి కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా వేణుగోపాల్ షణ్ముఖం ఈ కామెంట్స్ చేశారు. షణ్ముఖం వ్యాఖ్యలను దక్షిణాది నటుల సంఘం ఖండించింది. అన్నా డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఎంపీ సి వేణుగోపాల్ షణ్ముఖం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు హీరోయిన్ నయనతార కావాలని ఈ కోరికను తీరుస్తారా అని సీఎం స్టాలిన్ను ఆయన ప్రశ్నించారు. ఎవరికైనా నయనతారను పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆ కోరికను సీఎం నెరవేరుస్తారా అని అన్నారు. ఇక సీఎం స్టాలిన్ తాజాగా ప్రకటించినటువంటి మీ కళను మాతో చెప్పండి అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి వేణుగోపాల్ షణ్ముఖం ఈ కామెంట్స్ చేశారు. ఇక షణ్ముఖం వ్యాఖ్యలను దక్షిణాది నటుల సంఘం ఖండించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఫిల్మ్ కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, నోటిదులు ఎక్కువగా అయినట్టు తెలుస్తోంది. ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? ఇది నీచమైనటువంటి వ్యాఖ్యలు అని చెప్పాలి. ఎందుకంటే ఎవరు ఏ పొలిటీషియన్ తీసుకున్నా ఇటు సినిమా వాళ్ళ పైన, మొన్న త్రిష పైన ఒక రాజకీయ నాయకుడు చేస్తే ఇప్పుడు మరో నాయకుడు సినిమా తారాలను కూడా ఉద్దేశించి నయనతారని చేసిన కామెంట్స్ ప్రస్తుతానికి కోలీవుడ్ అంటే చెన్నైలోనే కాకుండా తమిళనాడుగానే కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇంత నీచమైన పదజాలం, నీచమైనటువంటి మహిళల పట్ల ఇటువంటి ఓపెన్ గా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో మహిళలు ఉంటారు, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల మాత్రం పెద్ద ఎత్తున మాత్రం ఒక దుమారం లేపుతుంది. ఆ నయనతార లాంటి ఒక సీనియర్, అంటే ఇప్పుడు ఉన్న టాప్ మోస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో చాలా సినిమాలు చేసింది, చాలా లాంగ్వేజ్ లో చేసింది. అంటే ఒక వ్యక్తిని, సంబంధం లేని వ్యక్తిని, రాజకీయాల్లో లేని వ్యక్తిని తన్ను చూపిస్తూ, అంటే స్టాలిన్ ఎప్పుడైతే ఎన్నికలకు సంబంధించినటువంటి మా ఏప్రిల్ 19న అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏప్రిల్ లో జరిగే ఎలక్షన్స్ కి సంబంధించి ఇప్పుడే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అయితే దీంట్లో స్టాలిన్, ప్రస్తుత ఆపధర్మ ముఖ్యమంత్రి ఉన్నట్టు స్టాలిన్ అని వెళ్తూ మహిళల కోసం ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ పెట్టడం. మహిళలు ఏదైనా ఉంటే, ఎవరైనా ఉంటే వారికి సంరక్షణగా కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది, కొన్ని కమిటీలు తీసుకురావడం. అయితే ఆ స్టాలిన్ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నాకు నయనతార కావాలి, నయనతార పెళ్లి చేస్తాడా అనేది ఆయన బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి వ్యాఖ్యలను పట్ల మొత్తానికి మాత్రం అందరూ కూడా అవాక్కైన పరిస్థితి. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పరస్త్రీ మీద, ఒక మహిళల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన కాదని చెప్పారు. మొన్ననే ఒక నాయకుడు కృష్ణ మీద చేసినటువంటి పరిస్థితి. ఈ వ్యాఖ్యల పట్ల ప్రస్తుతానికైతే దుమారం లేస్తుంది. బాలీవుడ్ లో ఆయన అభిమానులే కాకుండా మిగతా వాళ్ళ పార్టీలు ఖచ్చితంగా, అంటే ఆ పార్టీకి ఖచ్చితంగా కూడా విమర్శిస్తున్నారు. మహిళల్ని టార్గెట్ చేయడం ఏంటి అని చెప్పేస్తున్నారు. వీరిపై ఖచ్చితంగా ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఎన్నికల కమిషన్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని ఆయన యొక్క సభ్యత్వాన్ని, ఆయన పోటీని కూడా రద్దు చేయాలని చెప్పేసి కొన్ని
రాజకీయ పార్టీలు కోరుతుండగా కొంతమంది ఆమె ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంది, అశోక్. ఇంకోసారి సినిమాలపై ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాటి మాత్రం చాలా సీరియస్. అశోక్ ప్రజా సమస్యలు వారి కళలు నెరవేర్చేందుకు కూడా ఉన్నటువంటి స్కీమ్ లో ఇలా వ్యక్తిగత కోరికలు చెప్పడం వల్ల ఆ ప్రోగ్రామ్ క్రెడిబిలిటీ దెబ్బతినదా? ఖచ్చితంగా ఎందుకంటే ఇటువంటి పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ పోతుంది, వారి పట్ల ఉన్నటువంటి మొత్తం కూడా మారిపోతుంది ఒక్కసారిగా. ఎందుకంటే మహిళలను అంటే ఎవరైనా సరే ఒక కామన్స్ రాజకీయ నాయకులు పాలిటిక్స్ ఉన్న వాళ్ళ మీద ఒకరినొకరు చేసుకున్నా పెద్ద పట్టించుకోరు, కానీ వ్యక్తిగత జీవితాల మీద, వారి వైవాహిక జీవితాల మీద, వాళ్ళ ఫ్యామిలీస్ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతిగా అంటారు. దీనికి సంబంధించినటువంటి అన్నా డిఎంకే మధ్య పెద్ద భారీ జరుగుతుంది ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల. సో కొంతమంది సమర్థిస్తూ ఉన్నప్పటికీ దీన్ని మాత్రం అన్నా డిఎంకే రాజ్యసభ ఎంపీ వేణుగోపాల్ షణ్ముఖం చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ షణ్ముఖాన్ని మాత్రం చాలా సీరియస్ గా భావించాలంటే ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని ఇక్కడ మహిళా సంఘాలు అంటున్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంటున్నారు. సామాన్య ప్రజలు కూడా ఆ పార్టీకి, ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాలనే లక్ష్యం కూడా ఉండాలని సోషల్ మీడియా వేదిక నయనతారకు, అలాగే ఆ పార్టీని కూడా విమర్శిస్తూ చాలా వ్యాఖ్యలు జరుగుతున్నారు. సో ఇది మాత్రం ఊహించని వల్ల దీనిపై నయనతార కూడా ఇంకా స్పందించలేదు. ఖచ్చితంగా దీనిపై తను కూడా స్పందించే అవకాశం ఉంది. మొన్న త్రిష కూడా దీనిపై ఒక వార్నింగ్ ఇచ్చండి గతంలో తనపై కామెంట్స్. పాలిటిక్స్ సంబంధం లేని వ్యక్తులను ఇన్వాల్వ్ చేస్తూ తిట్టాలని మాత్రం మహిళలకు మాత్రం ఖండిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ అశోక్.